హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ టైమ్‌లో పెట్టుకునే బేబీ ఫుడ్‌ని చూపిస్తాను. చాలా హెల్తీ రెసిపీ ఇది. తక్కువ సమయంలోనే మనం చేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ ఒక టేస్ట్ కూడా పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. 9 నెలల పిల్లల దగ్గర నుండి 18 నెలల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ పిల్లల యొక్క స్కిన్‌ని, ఐ విజన్‌ని చాలా చురుకుగా ఉంచుతుంది. పిల్లల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచే రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తేనే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాగవచ్చినాక 1/4 టేబుల్ స్పూన్ జీరా, 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తురుముకున్న క్యారెట్‌ని గూడా వేసుకోండి. క్యారెట్ పిల్లలకి వారానికి 2-3 సార్లయితే పెట్టండి. కళ్ళకి, స్కిన్‌కి, బేబీని హెల్తీగా గ్రో చేయటానికి కూడా క్యారెట్ పనిచేస్తుంది. చిన్న బౌల్ తురుముకున్న ఆలూను కూడా వేసుకొని, ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి. ఒక్క నిమిషం అయినాక వాష్ చేసి కట్ చేసుకున్న హాఫ్ బౌల్ పాలకూరను కూడా వేసుకోవాలి. పిల్లలకి ఆకుకూరలు కంపల్సరీగా పెట్టాలి. అందులో ముఖ్యమైనది ఈ పాలకూర. ఈ పాలకూర చిన్నారులకి పెట్టడం వల్ల విటమిన్స్ అండ్ మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నారులకి రోగ నివారణ శక్తి అనేది పెరుగుతుంది. అందుకనే పాలకూరనైతే పెట్టుకోండి చిన్నారులకి. ఒక నిమిషం పాటు పాలకూరని మగ్గనిచ్చి 1/4 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 మిరియాల గింజల్ని వేసుకోండి. ఈ మిరియాలు పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే వేయొద్దు. సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే చిటికెడు ఉప్పుని వేసి, పసుపును కూడా వేసి నిమిషం పాటు కుక్ చేసుకొని దీన్ని చల్లారనిచ్చి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవటానికి కొద్దిగా నీళ్ళని పోసుకొని ఫైన్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్‌ని వేసుకొని, ఓట్స్‌ని డ్రై రోస్ట్ చేసుకోండి. ఓట్స్ ప్లేస్‌లో మీరు అటుకులైనా తీసుకోవచ్చు. ఇలా ఓట్స్ వేగినప్పుడు 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసి, మొత్తం కలిసేలాగా కలుపుకొని, ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసి, చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.